హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వరల్డ్. ఈరోజు మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 39. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఒక రాత్రి తను అసలు ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో తెలుసుకోవడానికి తన వెనకే వెళ్ళాను. వెళ్ళి చూసేసరికి తను ఆ పాడుబడ్డ కోట దగ్గర కూర్చొని పిచ్చిదానిలాగా ఎవరితో మాట్లాడుతున్నట్టు కనిపించింది. నాకు అసలు ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. అసలు మీరా అర్ధరాత్రి పూట అలా బయటికి రావడం ఏంటి, ఎవరితోనో మాట్లాడడం ఏంటి అని నా మనసులో చాలా సందేహాలు మొదలయ్యాయి. మీరాని డాక్టర్కి చూపించాను, ఎంతోమంది స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాను, కానీ మీరాలో ఏ మార్పు లేదు. చివరకు భూత వైద్యుడి దగ్గరికి కూడా తీసుకెళ్ళాం, అయినా లాభం లేకుండా పోయింది. మీరా అలాగే ఆ పాడుబడ్డ కోట దగ్గరికి వెళ్ళి అక్కడే అర్ధరాత్రి కూర్చొని ఏవో చేసేది. కోపం వచ్చి తన ఇంట్లోకి తీసుకొచ్చి గదిలో బంధించేశాను. ఎక్కడికి వెళ్ళకూడదని. ఆ మరుసటి రోజు నుంచి తను అలా అరుస్తూ ఊరంతా పరిగెత్తేది. ఆ బంగారాజుకి మీరా పాడుబడ్డ కోట దగ్గర ఏదో చేస్తూ ఉండేదని తెలిసింది అని అన్నారు రాజారావు గారు. ఓ, అందుకేనా వాడి మీద ఉన్న బహిష్కర శిక్షను కూడా తొలగించి మళ్ళీ ఊర్లోకి రానిచ్చారు అని తన మనసులో అనుకున్నాడు గౌతమ్. ఈ విషయం నా దగ్గర చెప్పి వాడు మీరాని ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు. తనకి మీరాతో పెళ్లి చేయకపోతే ఊళ్ళో వాళ్ళందరికీ మీరా మీద ఇంకేవో చెప్పి తనని చంపేస్తానని కూడా అన్నాడు. నాలో భయం ఇంకా పెరిగింది. అందుకే పదవి నుంచి తప్పుకున్నాను. ఊళ్ళో వాళ్ళు మీరాని పిచ్చి అని అనుకున్నా, ఇంకేమనుకున్నా సరే తనను ఇంట్లో ఉంచడమే సరైనది అని అనుకున్నాను. కానీ తన మానసిక స్థితి ఇంత దెబ్బతింటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అన్నారు రాజారావు గారు. కానీ మీరా అక్కడ ఏం చేసేది మావయ్య అని అడిగాడు గౌతమ్. తెలియదు గౌతమ్, ఇప్పటికీ నాకు అర్థం కానిది అదే. మీరా తర్వాత చాలామంది అమ్మాయిలు అలాగే పాడుబడ్డ కోట దగ్గరికి వెళ్ళి మాయమయ్యారు. మరుసటి రోజు స్పృహ తప్పి ఆ కోట ముందు పడిపోయి ఉండేవాళ్ళు. 1-2 సార్లు వదిలేశారు, కానీ అందులో ఒక అమ్మాయి కనబడకుండా పోయింది. కొద్ది రోజుల తర్వాత తను చనిపోయిందని తెలిసింది. ఇంకొక అమ్మాయి ఏమో ఊర్లో ఉన్న కొంతమంది పిల్లల్ని ఏదో సాకు చెప్పి ఆ పాడుబడ్డ కోట దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో ఏదో చేయించేది. అంతేకాకుండా ఒక చిన్న పిల్లాడు చనిపోయి ఉన్నాడు. మరుసటి రోజు ఆ అమ్మాయి చేతికి మూతి దగ్గర రక్తం కనిపించింది. దాంతో ఊళ్ళో వాళ్ళందరూ ఆ అమ్మాయి ఆ పిల్లవాడిని చంపేసిందని, ఊర్లో పిల్లలందరినీ ఇలా స్పృహ తప్పిపోయిన అమ్మాయిలు ఆ పాడుబడ్డ కోట దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ చేత ఏదో చేయించి వారిని చంపి తింటున్నారు అని ఒక మాట ఊరంతా పాకడం మొదలైంది. దానికి తోడు ఈ బంగారాజు ఊర్లో జరిగే చిన్న విషయానికి కూడా చాలా పెద్దగా చేసేవాడు అని అన్నారు రాజారావు గారు. ఆ కోట వల్ల ఇన్ని సమస్యలా అని అడిగాడు గౌతమ్. అందుకే పంచాయతీ వాళ్ళు ఆ కోటని అమ్మడానికి నిర్ణయించుకున్నారు. కానీ విచిత్రం ఏమిటంటే ఆ కోటని కొనడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో రకంగా చనిపోయారు. ఇప్పటికీ ఆ రహస్యం ఏమిటో, వాళ్ళందరికీ అలా ఎందుకు జరిగిందో మా ఎవ్వరికీ అర్థం కావట్లేదు. కానీ ఊర్లో వాళ్ళందరి మనసులో ఎక్కడో ఒక చోట దీనంతటికి కారణం మీరానే అన్న ఒక భావన ఉండిపోయింది అని అన్నారు రాజారావు గారు. కానీ దీనికి మీరాకి ఏం సంబంధం లేదు కదా మావయ్య అని అన్నాడు గౌతమ్. బంగారాజు ఊర్లో వాళ్ళందరికీ మీరానే దీనంతటికి కారణమని చెప్పేశాడు గౌతమ్. మీరా వైపు అసలు ఏ తప్పు లేదు అని నిరూపించేసరికి పరిస్థితి చేయి దాటిపోయింది. మీరా అసలు ఇంట్లో నుంచి బయటికి రావడానికే కాదు, ఇంట్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా అలాగే అరుస్తూ భయపడుతూ ఉండేది అని అన్నారు రాజారావు గారు. అంటే మీకు కూడా మీరా అలా భయపడ్డానికి అసలు కారణం ఏంటో తెలియదా అని అడిగాడు గౌతమ్. తెలిసి ఉంటే నా కూతుర్ని ఇన్ని సంవత్సరాలు ఇలా ఎందుకు వదిలేస్తాను గౌతమ్, ఎప్పుడో నా కూతుర్ని మామూలు మనిషి అయిపోయేది కదా అని అన్నారు రాజారావు గారు. రాజారావు గారి మాటలు ఇప్పటికీ గౌతమ్కి అంతు చిక్కలేదు. ఒక నిమిషానికి అది అంత ఏదో భూతం దయ్యం అని అనుకున్నా కానీ మీరాని బాగు చేయడం ఎవరికో ఇష్టం లేదు. అది ఎవరు
తనని ఎవరైనా కావాలని ఇంతలా భయపెడుతున్నారా? అసలు మీరా ఇలా ఉంటే ఎవరికైనా ఏం లాభం? ఇలా చాలా ప్రశ్నలు గౌతమ్ మదిలో తిరిగాయి. కానీ గౌతమ్కి తన ఒక్క ప్రశ్నకి సమాధానం దొరకట్లేదు. తను రాజారావు గారితో, మావయ్య చివరిగా ఒక్క ప్రశ్న అని అన్నాడు. ఏంటి గౌతమ్ అని అడిగారు రాజారావు గారు. మీరా ఇలా అయిపోతే, అంటే ఒకవేళ ఇలాగే ఉంటే ఎవరికైనా ఏదైనా లాభం ఉందా అని అడిగాడు గౌతమ్. మీరా ఇలా ఉంటే ఎవరికి లాభం ఉంటుంది గౌతమ్ అని అడిగారు రాజారావు గారు. గౌతమ్ ఏం చెప్పాలి అనుకుంటున్నారో అర్థం కాలేదు రాజారావు గారికి. సరే, నేను నా ప్రశ్నని ఇంకోలా అడుగుతాను. మీరా మామూలుగా అయితే ఎవరికి నష్టం అని తన ప్రశ్నని మార్చి అడిగాడు గౌతమ్. రాజారావు గారు కొద్దిసేపు ఆలోచిస్తూ, నష్టం ఎవరికి లేదు గౌతమ్, కానీ బంగారాజుతో మీరా పెళ్ళి అవ్వదు. అది ఇప్పుడు కాదు, అది ఇప్పుడు కూడా అవ్వదు అనుకో, కానీ నష్టమంటూ ఏమీ లేదు అని చెప్పారు. నేను ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి మావయ్య, కానీ మీరాకి ఏమైనా ఆస్తులు చెందాల్సినవి ఉన్నాయా? మీరా ఇలా అయిపోతే తన పేరు మీద ఉన్న ఆస్తులు వేరే ఎవరికైనా దక్కే అవకాశం ఉందా అని అడిగాడు గౌతమ్. లేదు గౌతమ్, మా నాన్నగారి ఆస్తి నా ఇద్దరి పిల్లలకి సమానంగా వచ్చింది. చక్రి ఏమో తనకి వచ్చిన ఆస్తిని చూసుకుంటూ, తనకి తోచిన పని చేసుకుంటూ దాన్ని పెంచుతూ ఉన్నాడు అని అన్నారు రాజారావు గారు. మరి తర్వాత ఏం జరగబోతుందంటారు? నిజంగా ఆస్తి కోసమే మీరాని ఇలా చేశారు అంటారా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మరి ఎక్కడో కాదు, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో ఈ స్టోరీ వింటూనే ఉండండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి, స్టోరీని పూర్తిగా చదివేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్ బాయ్.